నేను చేసే ఇడ్లీలు దూదిలా ఉంటాయని మా ఇంట్లో వాళ్ళు నన్ను పొగుడుతూ ఉంటారు. 1 కప్పు మినపప్పు తీసుకొని 5 గంటలు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వ, అలాగే 1 కప్పు అటుకులను మిక్సీ పట్టే అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 గంటల తర్వాత మిక్సీ జార్లోకి మినపప్పును వేసుకుని అలాగే కాస్తని వాటర్ని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మినపప్పులోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను అలాగే గట్టిగా పిండకుండా అలాగే మీడియంగా ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ బయట పెట్టి ఉదయాన్నే చూస్తే మంచిగా ఫర్మేట్ అయి ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత పిండిని పక్కకు తీసుకొని అందులో తగినంత ఉప్పుని వేసుకొని ఇడ్లీలు వేసుకోవడమే. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి అవి కాగాక ఈ స్టాండ్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచితే చాలు. సో ఫ్రెండ్స్, వీడియో అంతా చూశాక ఇడ్లీలు దూదిలాగా ఉన్నాయా లేదా అనేది మీరే కామెంట్లో చెప్పండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సోను జుహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.